కొనుక్కునేవాడే తన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని ప్రాపర్ త్రూ లాయర్ చేస్తారా, పర్సనల్ గా చేసుకుంటాడా, పేపర్ పబ్లికేషన్ ఇస్తాడా. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ తగ్గిద్ది? 99% తగ్గుతుంది. ఇండియాలో 70% లైక్ 70% ఆఫ్ ద సివిల్ కేసెస్ అన్ని ఇలాంటి. Buying and selling property in India is traumatic, says Supreme Court. ఇప్పుడు ల్యాండ్ కానీ ప్రాపర్టీ కొనే ముందు సైట్ ఇన్స్పెక్షన్ చేస్తారు కదా, చాలా ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది సైట్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఎందుకు అని అంటున్నానంటే, ఈ 400 గజాలు మందే సార్, నాదే, రోడ్డుకి ఫస్ట్ బిట్టు సార్ నాదే అని చెప్తాడు. మనం ఇతందే కదా అని మనం అనుకుంటాం, నమ్ముకుంటాం, కొనేసుకుంటాం, ప్రాపర్టీ రిజిస్టర్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. రేపు పొద్దున చూస్తే థర్డ్ పర్సన్ ఎవరో అక్కడ ఏదో కాంపౌండ్ వాళ్ళు కడుతుంటాడు. పొద్దున డాక్యుమెంటేషన్ చూస్తే ఈ పర్టికులర్ మనకి చూపించిన ప్లాట్ ఇది కాదు అసలు, మన ప్లాట్ ఎక్కడ వెనకుంది. అంటే వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్? ఐ మీన్ 25 కానీ 35 కానీ వాళ్ళు చేసేది. మెచ్యూరిటీ ఉంది, బట్ దే హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్. తొందరపడి తీసుకునే నిర్ణయాలు చాలా ఉంటాయి వాళ్ళు. అనుభవం ఎప్పుడు నాకు మా నాన్న చెప్తున్నారు, అనుభవంతో ఆలోచించే దాన్ని వినే అంత ఓపిక ఉండదు వీటికి. పెద్ద పెద్ద వెంచర్స్కి వెళ్తాను, వాళ్ళు చూపిస్తారు డాక్యుమెంట్స్, అవి చూస్తాను, సగం నాకు అర్థం కాదు, చూస్తాను, ఓకే అనుకుంటాను, బాగుంది, ఎప్పటి కడుతున్నారు సార్, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్, నేను ఎంత ఈఎంఐ కట్టాలి సార్, నాకు ఎంత తగ్గిస్తారు సార్, ఈ మాటలు తప్ప నీకు టైటిల్ ఉందా సార్, నిజంగా ఇది చెరువులో కట్టావా సార్, పక్కన కట్టావా, ఎఫ్టీఎల్లో ఉందా సార్, ఇవేం అడగను నేను, నాకు తెలీదు, తెలుసుకోవాలని ఆలోచించాను నేను. ఇటు చూపించే మొన్న బ్రోషర్ చూస్తాను, బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ, పెద్ద 30 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్, సూపర్, నా స్టాండర్డ్కి తగ్గది, ఇంతే నేను ఆలోచించేది.